చాలా ముక్కుసూటిగా ఉంటారు మీరు. ఎవరికి భయపడరు, ఎక్కడ కాంప్రమైజ్ కారు. అవతల వ్యక్తి ఎవరైనా కూడా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు అని చెప్పి మీ విమర్శకులు, మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. మొదట్లో టీడీపీతో కాస్త సఖ్యతగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకని సడన్గా గళం మారిపోయింది ఎందుకు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటానికి కూడా భయపడే రోజు. కొడాలి నాని, పేర్ని నాని, ఎవడైతే రంకిలేసి పోలవరం పూర్తి చేస్తామని మహేష్ బాబు డైలాగులు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరినీ పీల్చి చీల్చి పిప్పి చేశాం. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మాట్లాడలేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లు వచ్చినాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుంటే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మాకు 11 సీట్లు వచ్చినాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడటంలా? అప్పుడే ఈ ప్రభుత్వం అంత అరాచకం సృష్టిస్తోందా? అంత అప్రజాస్వామికంగా ఉందా? వీళ్ళు కావాలని ఉబుసుపోక, వాళ్ళ భాషలో చెప్పాలంటే కడుపు మంట తట్టుకోలేక లేనిపోని ఘటనలు కూడా కూటమికి అద్దుతున్నారు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వాదన. ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డరే అనుకున్నాం. ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డర్ అయినా అలా నడి సమాజంలో వందల మంది చూస్తుండగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపడం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా? ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? ఒక ఆడపిల్లని, చిన్నపిల్లల్ని చంపేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి ఆ పిల్లని మాయం చేస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్? పాలన మీద పట్టు చేపట్టడానికి కనీసం ఒక 6 నెలల టైం పడుతుంది. 45 రోజులు కూడా కాలేదు. ఎందుకు ఈ మేధావులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళంతా కూడా ఇంత గ్యాస్ ట్రబుల్తో మండిపోతున్నారు అంటున్నారు? 6 నెలల వరకు చంపేసినా మాట్లాడుద్దా? 6 నెలల తర్వాత పోతే ప్రాణం, 6 నెలలకు ముందు పోతే ప్రాణం కాదా? నిజంగా పాలిటిక్స్ బిజినెస్ అయినా వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యి టైకూన్స్గా ఉన్నారా? ఆ బిజినెస్లో మీరు సక్సీడ్ కాలేక ఇలా ఉన్నారా? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 150 కోట్ల వరకు పైన ఖర్చు పెట్టారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన వచ్చారు. గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పమనండి. మీ మాటల ప్రకారమే మీకు వచ్చినటువంటి ఆ 450-460 ఓట్లు నిష్కల్మషంగా, నిజాయితీగా మీపై నమ్మకంతో వచ్చాయా, లేకపోతే ఓటుకి మీరు కూడా డబ్బులు ఇచ్చారా? సో రాజకీయంగా ఓట్లు, డబ్బు, పదవి మాత్రమే ఒక మనిషి క్యారెక్టర్ని నిలబెడుతుందంటే నాకు తెలిసి నా లైఫ్లో అలాంటి పదవి నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో శ్రవణ్ కుమార్ మీరు ఉండటం అత్యవసరం అని టీడీపీ అధిష్టానం అంతదాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ ఎప్పుడు అభ్యర్థించలేదా, అడగలేదా? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, దానికి ఆన్సర్. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు ఎందుకని మంగళగిరిని ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకని అక్కడ బెడ్స్ కొట్టింది? రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మీదే గెలవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులు కావస్తోంది. అయినా సరే వరుస దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం మాత్రమే కాకుండా ఢిల్లీ వేదికగా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొందరు కూడా కూటమి సర్కార్పై కాస్త నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగతా వాళ్ళంతా ఒకెత్తు, కానీ మొన్నటి వరకు అంటే ఎన్నికల ముందు వరకు కాస్త టీడీపీకి అలాగే జనసేనకి ప్రోగా కనిపించినటువంటి ఆ గర్జన గళం ఇప్పుడెందుకో వ్యతిరేకంగా వినిపిస్తోంది. ఎందుకని ఆ గళం తన స్వరం మార్చుకుంది? రాబోయేటువంటి రోజుల్లో గర్జిస్తారా లేకపోతే రాజీ పడతారా అనేటువంటిదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావుల యొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకు అత్యవసర సమాధానం కనుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ మాజీ న్యాయమూర్తి అలాగే జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రావణ్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. వెరీ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ సీట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు అనేటువంటి దానికి కొంతమంది న్యాయం చేస్తారు, మీరు మరింత న్యాయం చేస్తారు, ఎందుకంటే మీరు మరీ మాజీ న్యాయమూర్తి కూడా. లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. శ్రవణ్ గారు చాలా ముక్కుసూటిగా ఉంటారు మీరు, ఎవరికి భయపడరు, ఎక్కడ కాంప్రమైజ్ కారు. బై ద సేమ్ వే అవతల వ్యక్తి ఎవరైనా కూడా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు అని చెప్పి మీ అభిమానులు మాత్రమే కాదు, మీ విమర్శకులు, మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అదే కోవలో అడుగుతున్నాను, మొదట్లో టీడీపీతో కాస్త సఖ్యతగానే ఉన్నారు కదా, టీడీపీకి బలమైన వాయిస్ రాజధాని ఉద్యమంతో పాటు మరికొంత ఉద్యమాల్లో కూడా ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకని సడన్గా మీ గళం మారిపోయింది ఎందుకు? నా గళం ఏం మారలా.
అన్నట్టు 2019లో 23 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. 150 ఎక్కువ సీట్లతోటి వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో ఉంది. నాకు తెలిసి ఒక 3 సంవత్సరాల వరకు కూడా రమారమి కరోనా అయిపోయిన తర్వాత 2022 ఆగస్టు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటానికి కూడా భయపడే రోజు. కనీసం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా ఎత్తుకెళ్ళిపోయి లోపల పడేసేటువంటి పరిస్థితుల్లో 2019 దగ్గర నుంచి అమరావతి మార్చుస్తానని డిసెంబర్లో డెసిషన్ తీసుకున్న దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పడేసి పశువు కంటే హీనంగా ట్రీట్ చేసిన విధానం దగ్గర నుంచి నా పోరాటం ఈ ప్రభుత్వం మీద మొదలైంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద. సో నేను నా గొంతు ప్రజల పక్షం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈజ్ నాట్ అబౌట్ ఫైటింగ్ బిట్వీన్ అపోజిషన్ పార్టీస్. సో ఒక రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి ఒక ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలుగా మేము అందరం కలిసి మాట్లాడాలి. దట్ డస్ నాట్ మీన్ దట్ నేను తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నామనో, లేకపోతే నేను సిపిఐ సిపిఎం కలిసి పనిచేస్తున్నామనో, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నామని కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించాల్సిన ప్రభుత్వం ప్రజాకంటక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరం కలిసి ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా నేను తెలుగుదేశం పార్టీ మీడియాతో వాళ్ళ ఛానల్స్గా పేరు పడ్డ వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీతో క్లోజ్గా ఉండున్నట్టు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మీద జరిగినప్పుడు ఖండించాము, సిపిఐ రామకృష్ణ గారి మీద జరిగినప్పుడు ఖండించాం, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు ఖండించాం, అమరావతి రైతులది ఖండించాం, వాట్ నాట్ అన్ని అంశాలు. కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఎక్కడ జరిగితే అక్కడ ఖండించాను తప్ప అది తెలుగుదేశం పార్టీతో అంటకాగినట్టో లేకపోతే వైఎస్ఆర్సీపీతో వ్యతిరేకించినట్టో కాదు. ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావటంతోనే అప్రజాస్వామిక చర్యలు మొదలుపెట్టింది. రెడ్ బుక్ ఓపెన్ చేసి చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, పార్టీ ఆఫీస్లో గోలు కొడుతున్నారు, కార్యాలయాలకు వెళ్ళి మీసాలు మేలేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని మాట్లాడుతున్నారు, ఎవరిని పని చేసుకొనియట్లేదు. ఈ సందర్భంలో గతసారి ప్రభుత్వంలో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా కూర్చుందామని అనుకుంటే దట్స్ నాట్ డెమోక్రసీ సార్. సో వీఆర్ ఫర్ ది డెమోక్రసీ, యు ఆర్ ఫర్ ది డెమోక్రసీ, ఐఎమ్ ఫర్ ది డెమోక్రసీ అండ్ సమ్ ఎక్స్ కోర్ట్స్ ఆర్ ఫర్ డెమోక్రసీ, లాయర్స్ ఆర్ ఫర్ డెమోక్రసీ, మీడియా ఈజ్ ఫర్ డెమోక్రసీ. ఎవరు మాట్లాడతారు? నాకు 151 సీట్లు వచ్చినాయి, నేను ఏం చేసినా పర్లేదని జగన్మోహన్ రెడ్డి అనుకున్న రోజు మాట్లాడకపోతే సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లు వచ్చినాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుంటే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మాకు 11 సీట్లే వచ్చినాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడటంలా? వైఎస్ఆర్సీపీలో మంత్రుల పదవులు పొంది లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రజాధనాన్ని దోచుకున్నాడు ఎవడు రోడ్డు మీదకి రావటంలా? సో మేము ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తులుగా, ఒక న్యాయమూర్తిగానో ఒక న్యాయవాదిగానో ప్రజాస్వామ్య విలువల పట్ల హక్కుల పట్ల నాకు కొంత కన్సర్న్ ఉంది. అంతే తప్ప ప్రజాస్వామ్య పార్టీలతో కంటగాగి ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వస్తే కంటగాగే మనస్తత్వం నాకు లేదు, ఉండబోదు కూడా. నిజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే ప్రజల పక్షం కాకుండా అప్రజాస్వామిక పక్షం గనక వహిస్తే మీరు అన్నట్లుగానే దానికి న్యాయమూర్తో లేకపోతే ఒక జర్నలిస్టో కావాల్సినటువంటి పని లేదు. బాధ్యత ఉన్నటువంటి ఏ పౌరుడైనా కూడా చాలు. అప్పుడే ఈ ప్రభుత్వం అంత అరాచకం సృష్టిస్తోందా, అంత అప్రజాస్వామికంగా ఉందా, వీళ్ళు కావాలని ఉబుసుపోక వాళ్ళ భాషలో చెప్పాలంటే కడుపు మంట తట్టుకోలేక లేనిపోని ఘటనలు కూడా కూటమికి అద్దుతున్నారు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వాదన. ఇప్పుడు వినుకొండలో జరిగిన దారుణ సంఘటన మీరు నేను ప్రపంచం చూసాం కదా. రషీద్ మర్డర్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపటం, పొలిటికల్ మర్డర్ తీసి కాసేపు పక్కన పెట్టేద్దాం. అది ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డరే అనుకుందాం. ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డర్ అయినా అలా నడి సమాజంలో వందల మంది చూస్తుండగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపటం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా. ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? ఒక ఆడపిల్లని చిన్నపిల్లని చంపేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి ఆ పిల్లని మాయం చేస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్? 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో మిస్ అయిపోయినారని ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఆన్ రికార్డు స్టేట్మెంట్ ఇచ్చి 2 నెలలు కాలేదు ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఎందుకు డీజీపీతో పిలిచి అతను మీటింగ్ పెట్టి ఈ 30,000 మంది పిల్లల్ని మిస్ అయిన ఆడపిల్లల్ని
ప్రాస్టిట్యూషన్ హౌసెస్లో ఉన్న ఆడపిల్లల్ని, రాష్ట్రం దాటి వెళ్ళిపోయిన ఆడపిల్లల్ని, ఉమెన్ ట్రాఫిక్కి గురైన ఆడపిల్లల్ని ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయటం లేదని అడగటం తప్ప. అది నా ఎలిగేషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఎలిగేషన్ కాదు. ఇట్ ఈస్ ద ఓన్ స్టేట్మెంట్ ఆఫ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు కనీసం అండర్ ది ఎలిగేషన్ వాజ్ సపోర్టెడ్ బై హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ అమిత్ షా నిఘా వర్గాలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన అంశం, అది నేను చెప్పింది కాదు. సో ఇవి అడగటం తప్పలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాకు తెలిసి అధికారికంగా 35 మర్డర్లు జరిగినాయి. అట్లా పొలిటికల్ ఎన్నో నాన్ పొలిటికల్ ఎన్నో నేను చెప్పదలుచుకోవాలి. ఒక 20 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గుడిపడ్డారు, ఒక 5-6 ఆడపిల్లలు చంపబడ్డారు. ఎందుకు? ఒక పాప ప్రేమించటం లేదని తండ్రినే చంపేశాడు కదా కూటమి అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లో. ఆనరబుల్ హోమ్ మినిస్టరు అనిత గారు రోజు గంజాయి మత్తులు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నేనేమంటానంటే ప్రభుత్వం పర్సనల్గా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కారణం, చంద్రబాబు నాయుడు కారణం, నారా లోకేష్ కారణం అని నేను చెప్పటంలా. ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ని ప్రశ్నించాలి, అధికారుల చేత పనిచేయించాలి. ఇప్పుడు నేను పొంగనూరులో ఇన్సిడెంట్ జరిగింది. ఎవరి మీద కేసు కట్టారు? ఒక మాజీ ఎంపీ ఎగ్జిస్టింగ్ ఎంపీ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఎంత దారుణం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సందర్భంలో ప్రతి అంశాన్ని కూటమికి ఎందుకు ముడిపెడతాం? మేము కూటమి ప్రభుత్వం కాబట్టి ముడిపెడతాం. ఈవెన్ ప్రభుత్వంలో ఒక చిన్న కత్తిపోటు జరిగినా ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. And you cannot escape from it by saying it is a personal enmity, even though it is your right, it is your duty to protect the life and personal liberty of a person. దేనికైనా సమయం రావాలి. నేనేమైనా లాఠీ పట్టుకొని వెళ్తానా, గన్ను పట్టుకొని వెళ్తానా? లా అండ్ ఆర్డర్ అన్న తర్వాత ఎక్కడో దగ్గర మిస్ అవుతుంది. సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో అది మాత్రమే చూడండి అని. మరి అదే మాట వనిత గారు అన్నప్పుడు, అదే మాట సుచరిత గారు అన్నప్పుడు అనిత గారు ఎందుకు రంకెలేసి పెద్ద గొడవ పెట్టి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేశారు? రేపల్లిలో ఒక పాప మరణం జరిగితే, రేపు జరిగితే తాగిన మొత్తంలో జరిగింది, తల్లిదండ్రులు దాన్ని పరిరక్షించుకోవాలని వెంట అనింది ఒక మాట ఫార్మర్ హోమ్ మినిస్టర్. అప్పుడు అనిత ఎంత గొడవ చేసింది? అనిత మేము కదా గొడవ చేసింది, మేము మాట్లాడలేదా? అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒక పోలీసుని ప్రొవైడ్ చేయలేదు కదా అని చెప్పేసి చెప్పటం ఎంత నిర్లక్ష్యపూరితమైన సమాధానం అది. యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్ ఆర్ మిస్టేక్. ప్రభుత్వం అనేది ఒక మర్డర్ జరిగినప్పుడు, ఒక రేప్ జరిగినప్పుడు, ఒక పాప చనిపోయినప్పుడు ఇది పోలీస్ ఫెయిల్యూర్ అని యాక్సెప్ట్ చేసి తెరాలి. వై ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్? వాట్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్, డిఎస్పీస్ ఆర్ డూయింగ్? ఒక క్రైమ్ని ప్రివెంట్ చేయటం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్. అలాగని చెప్పి నేను ప్రతి క్రైమ్కి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అని నేను అనటంలా. అట్లీస్ట్ యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ షుడ్ ఆన్సర్ టు ది నేషన్ బై సేయింగ్ ఇలాంటి జరగటం దురదృష్టకరం, మేము ఇంకా గట్టిగా పనిచేస్తాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అని గుర్తు చేస్తున్నా. అది వదిలేసేసి గంజాయి మత్తులో జరిగింది, ప్రతి ఒక్క పిల్లడికి ఒక పోలీసుని పెడతామా, తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి అని హోమ్ మినిస్టర్ చెప్పటం. నేను ఒక మాట పెడతాను సార్, చెప్పు నాకు. అచ్చెన్నాయుడు మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అవును సార్. ఆయన ఏమన్నాడు పెద్ద ఓపెన్ మీటింగ్లో? తెలుగుదేశం పార్టీ వాడు ఎవడైనా వెళ్ళి బిళ్ళ చూపిస్తే చాలు, కాలు మీద కాలు వేసుకొని మీకు అక్కడ కూర్చోబెట్టి మీ పని చూపించి మీ పని చేసి పంపిస్తారు పోలీసులు కానీ ఎవడైనా కానీ. చెయ్యకపోతే వాడంతు నేను తేలుస్తాను అన్నాడా లేదా? ఎగ్జాక్ట్లీ. టీ ఇచ్చి మీకు చేయించాలి కూడా అన్నారు. ఒక మినిస్టర్ ఆ మాట అనొచ్చా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో సార్, ఐ వోంట్. మీదే ఒక పొలం, నేను తెలుగుదేశం కార్యకర్తని, నేను వెళ్ళిపోయి నా పొలాన్ని 1B అడంగల్లో మీ పేరు మార్పించి నేను ఎక్కించుకున్నా. అదేమనంటే అధికారి అక్కడ కూర్చున్నవాడు అచ్చెన్నాయుడు రేపు పొద్దున్న నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడని ఎంఆర్ఓ తప్పు పని చేశాడు. ఎవడు బాధ్యత? అది అడిగితే రంగు పులిమినట్ట. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేశారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొని కూడా అవి కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి అన్నానే తప్పితే మరొక ఉద్దేశం కాదు అనేటువంటిది అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్. అట్లాంటప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీకి మంత్రిగా ఉండాలి కానీ రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి పనికిరావు. యు మేడ్ ఏ లా. వైఎస్ఆర్సీపీ కట్టే డబ్బుల్లో నుంచి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కట్టే డబ్బుల్లో నుంచి నువ్వు పన్నులు తీసుకోవటం లేదా? రెవెన్యూ రావటం లేదా? మరి నువ్వు మంత్రివి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రజలకి? ఈవెన్ నాకు కూడా మంత్రే. ఐఎమ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ది స్టేట్. నాకు కూడా అచ్చెన్నాయుడు మంత్రే.
నేను కట్టే ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్తుంది. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నువ్వు నాకు ముఖ్యమంత్రి కాదంటే ఊరుకుంటారా? బాధ్యతగా మాట్లాడాలి మంత్రిగా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మీ బాబు జాగీర్ కాదు ఇది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడినప్పుడు మాకంటే ఎక్కువ కొడాలి నానిని, అంబటి రాంబాబుని చీల్చి చండాలనుడు ఇంకెవరు లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే కూడా అసెంబ్లీలో ఉండటానికి 1% కూడా అర్హత లేని కొడాలి నాని, అసెంబ్లీలో ఉండటానికి 1% కూడా అర్హత లేని పేర్ని నాని, ఎవడైతే రంకిలేసి పోలవరం పూర్తి చేస్తామని మహేష్ బాబు డైలాగులు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరినీ చీల్చి పిప్పి చేశాం. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మాట్లాడలేదు సాధు. ఆ రోజు మేము నిలబడ్డాం. మా గొంతులు ఆ రోజున మీకు స్ట్రాంగ్గా అనిపించినప్పుడు ఈరోజు ఎందుకు మా గొంతులు మీకు అమ్ముడుపోయినట్టు అనిపిస్తుంది? ఏ ప్రభుత్వమైనా వచ్చిన తర్వాత కుదురుకోవడానికి, పాలన మీద పట్టు చేపట్టడానికి కనీసం ఒక 6 నెలల టైం పడుతుంది. 45 రోజులు కూడా కాలేదు. ఎందుకు ఈ మేధావులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళంతా కూడా ఇంత గ్యాస్ ట్రబుల్తో మండిపోతున్నారు అంటున్నారు? 6 నెలల వరకు చంపేసినా మాట్లాడొద్దా? 6 నెలల తర్వాత పోతే ప్రాణం, 6 నెలలకు ముందు పోతే ప్రాణం కాదా? 6 నెలలకు తర్వాత జరిగితే విధ్వంసం, 6 నెలలకు ముందు జరిగితే విధ్వంసం కాదా? ఏం మాట్లాడతారు ఇది? డే 1 నుంచి, సంతకం పెట్టిన డే 1 నుంచి నీ బాధ్యత మొదలవుతుంది, గుర్తుపెట్టుకో. వీఆర్ దేర్ టు క్వశ్చన్. వాచింగ్ డాగ్స్, కాన్స్టిట్యూషన్లో వాచింగ్ డాగ్స్కి చాలా పెద్ద డెఫినేషన్ ఉంది. మీకు అది తెలియదేమో. రాజకీయ నాయకులుగా మీరేంటి అంటే ఓటుకి 5,000 ఇచ్చి కొనేయటం అలవాటు అయిపోయింది. ఒక 30 కోట్ల 40 కోట్ల ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలవటం అలవాటు అయిపోయింది. సో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు గెలవటం అలవాటు అయిపోయి మీకు అర్థం కావట్లా. బట్ అర్థం అవుతుంది ఒక రోజుకి. ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? ప్రజలకు ఓటు విలువ తెలిసిన రోజున. ప్రజలకి మా నాన్న ముఖ్యమంత్రి, మా తాత మినిస్టరు, నేను ఓటుకి 5,000 ఇచ్చి 40 కోట్లు 50 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టి ఒక సినిమా జబర్దస్త్ యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి చక్కగా ప్రచారం చేపించగానే ఏమైపోయినారు ఇప్పుడు జబర్దస్త్ యాక్టర్లు? నేను పిఠాపురం అంతా వరదలైపోయినాయి. ఒక్క జబర్దస్త్ యాక్టర్ వచ్చాడా? ఓటు వేయించిన పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేసిన ఒక్కడు వచ్చాడా? మాట్లాడతారా? రేపొద్దున పిఠాపురంలో ఏదైనా అన్యాయం జరిగితే ఒక్కడు యాక్టర్ అయినా వస్తాడా? 2 రోజులు 3 రోజులు ప్రచార సభల కోసం వచ్చి వెళ్ళే వాళ్ళని చూసి మీరు ఓట్లు వేసేంత వరకు ఈ రాష్ట్రం ఇలాగే ఉంటుంది. నేను చెప్పేది మీకు చాలా వెటకారంగా అనిపిస్తుంది, ప్రజలకు కూడా చాలా వెటకారంగా అనిపిస్తుంది. పొద్దుకూకులు కోటేసుకొని టై కట్టుకొని ప్రజాస్వామ్యం అంటాడు, తొక్క తోలు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి? పవర్ స్టార్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి? లేకపోతే నారా లోకేష్ గారు అంటే ఏంటి? లేకపోతే ఒక 164 సీట్లతోటి గెలిచిన పార్టీ అంటే ఏంటి? కరెక్టే, నేనేం కాదనటంలా. ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేటువంటి ఒక బిజినెస్లో మీరు ప్రాఫిట్లు తెచ్చుకున్నారు. మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే డబ్బు లేదు, మా దగ్గర ఆ ప్రజాస్వామ్యాన్ని కొనే స్థాయి మా దగ్గర లేదు, మా లెగసీ లేదు. కాబట్టి మా దగ్గర థాట్స్ ఉన్నా, చేయాలని తపనున్నా మేము వెళ్ళలేకపోతాం. చాలా కాంట్రవర్సీ మాత్రమే కాదు, చాలా డెరోగేటరీ స్టేట్మెంట్స్ చేస్తున్నట్టున్నారు శ్రవణ్ గారు. మీరు నిజంగా పాలిటిక్స్ బిజినెస్ అయినా వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యి టైకూన్స్గా ఉన్నారా? ఆ బిజినెస్లో మీరు సక్సీడ్ కాలేక ఇలా ఉన్నారా? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 150 కోట్ల వరకు పైన ఖర్చు పెట్టాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన హార్ట్ గుండె మీద చేసుకొని చెప్పమని, వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పమనండి, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఆయనకి ఇష్టమైనటువంటి మొన్న ఏదో వారాహి దీక్ష చేశారు కదా, ఆ తల్లి మీద దీక్ష ప్రమాణం చేసి చెప్పనండి, నేను రూపాయి ఖర్చు పెట్టలేదని. 40 లక్షలు మాత్రమే ఎమ్మెల్యేకి ఖర్చు పెట్టి అయ్యానని చెప్పమనండి. జీవితంలో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడాను. ఓకే, ఆయన ప్రమాణం చేసి నేను 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాను, ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదని ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రమాణపత్రం, ఏదైతే ఎలక్షన్లో ప్రమాణపత్రం ఇచ్చాడో ఆ ప్రమాణపత్రం కరెక్టే అని ఒక్క మాట చెప్పమనండి. లైఫ్లో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి సారీ చెప్పి ఇంకో మాట మాట్లాడాను. ఇదే స్టేట్మెంటు అప్లికబుల్ టు నారా లోకేష్ ఆల్సో. ఇదే స్టేట్మెంటు, నేనేమి వెనక్కి వెళ్ళను, నేను ఇంకొకసారి వాళ్ళ గురించి మాట్లాడను. ఎవరికి తెలియని ప్రజాస్వామ్యం అండి ఇది, ఎవరిని మోసం చేస్తున్నావు? ఎస్, నేను అలాగని చెప్పేసి వాళ్ళు ఎన్నిక కాబడ్డారు కాబట్టి వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినారు. నో, ది సేమ్ ప్రిన్సిపల్ ఇస్ అప్లికబుల్ టు ఈవెన్ జగన్ ఆల్సో. నేనేమి జగన్కి ఎగ్జంప్షన్ ఇవ్వటంలా. రాజకీయ నాయకులు అంటే రాజకీయాన్ని కోట్ల రూపాయలతోటి చేసే ఒక బిజినెస్ చేసి పడేశారు. ఆ బిజినెస్లో మేము లేవలేకపోతున్నాం. నాకు 450 460 ఓట్లు వచ్చినాయి సార్, ఎవరితో? మన నారా లోకేష్తో పోటీ పడితే. నేను ఈ రాష్ట్రంలో 460 ఓట్లు వచ్చినాయి కదా అని ఇంత కూడా బాధపడటం లేదు. ఎందుకు బాధపడటం లేదు అంటే
నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు 450. సార్ ఆయన ప్రమాణం చేస్తారా చేయరా తర్వాత విషయం. శ్రవణ్ గారు మీ సవాల్ని స్వీకరిస్తారా లేదా చూద్దాం. మీరు ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆన్ రికార్డ్ చెప్పండి, మీ మాటల ప్రకారమే మీకు వచ్చినటువంటి ఆ 450, 460 ఓట్లు నిష్కల్మషంగా నిజాయితీగా మీపై నమ్మకంతో వచ్చాయా, లేకపోతే ఓటుకి మీరు కూడా డబ్బులు ఇచ్చారా? ఓటుకి డబ్బులు ఇచ్చి అసలు ఆ స్థాయి మాకు లేదు కదా సార్. నాకు తెలిసి నేను రియల్గా చెప్తున్నాను, నేను నా 16 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాను. ఓకే, నేను నాకున్న స్థాయిలో ఆ 16 లక్షలు కూడా చాలా కష్టపడి సంపాదించిన డబ్బులే. అది ఖర్చు పెట్టినందుకు కూడా బాధపడుతున్నాను, ఎందుకంటే ఆ స్థాయి కూడా నాకు లేదు. ఖర్చు పెట్టా, 16 లక్షలు ఖర్చు పెట్టాను, 450 ఓట్లు 460 ఓట్లు వచ్చినాయి. నేనేమి 460 ఓట్లు వచ్చినాయి నేనేం బాధపడలే. ఈ దేశానికి, భారతదేశానికి రాజ్యాంగం అందించి ప్రపంచానికి తలమానికంగా నుంచి నిలబడినటువంటి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచుంటే ముంబై కాన్స్టిట్యున్సీలో ఒక పాలు అమ్మేవాడి దగ్గర డిపాజిట్లు రాలా. ఎగ్జాక్ట్లీ అవును. 1951లో ఎలక్షన్ జరిగితే 1947 కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత మొదటి ఎలక్షన్ జరిగితే ఒక మిల్క్ వెండర్తో నుంచుంటే అంబేద్కర్ గారికి డిపాజిట్లు రాలా. అంత మాత్రం చేత అంబేద్కర్ గారు తీసేసినోడా? అంబేద్కర్ ఈ దేశానికి పనికిమాలిన పనిచేసినవాడా? అంబేద్కర్ ఈరోజు వీధిలో వాడవాడలో ఆయన కొలవటం లేదా? సో రాజకీయంగా ఓట్లు, డబ్బు, పదవి మాత్రమే ఒక మనిషి క్యారెక్టర్ని నిలబెడుతుందంటే నాకు తెలిసి నా లైఫ్లో అలాంటి పదవి నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఇంకొక 20-30 ఏళ్ళు నేను బ్రతికితే ఈ విధమైన టెంపోతో వెళ్తే నేను ఎమ్మెల్యే కాదు కదా, కార్పొరేటర్ కూడా కాలేను. మరి పందా మార్చుకుంటారా? మార్చుకోను కదా. ఎందుకు మార్చుకుంటారు? పందాన్ని మార్చాలని చూసేవాడిని నేను. రాజకీయం అంటేనే ఎంత కాదనుకున్నా త్యాగాలు, పట్టు విడుపులు, కొన్ని చోట్ల ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మీరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ నమ్ముకుంటే మహా అయితే ఈ 450 ఓట్లు కాస్త ఒక 1000 ఓట్లు అవుతాయేమో కదా శ్రవణ్ గారు. మరి అలాంటప్పుడు మీరు మార్పు ఏం చేపిస్తారు? అది మీరు నా ప్రస్థానం చూస్తే బహుశా నేను యాజ్ ఎన్ ఇండివిజువల్గా 2019 నుంచి 24 వరకు ఒక సామాన్యమైనటువంటి న్యాయవాది, ఒక జడా శ్రావణ్ కుమార్ అనే ఒక న్యాయవాది, ఒక చిన్న ఉద్యోగం న్యాయమూర్తిగా ఒక చిన్న కోర్టులోనే పనిచేశాను. పెద్ద న్యాయమూర్తినేం కాదు నేను, జిల్లా జడ్జి లేకపోతే హైకోర్టు జడ్జి కాదు, ఒక మెజిస్ట్రేట్గా పనిచేసిన నేను ఒక సాధారణమైన న్యాయవాదిగా 5,000కి 10,000కి 20,000కి ప్రాక్టీస్ చేసుకున్న నేను ఒక ప్రభుత్వాన్ని గడగడలాడించాను. కొన్ని పాలసీ డెసిషన్స్ నా వల్ల ప్రభుత్వం మార్చుకుంది, ఒప్పుకొని తీరుతాను. కొన్ని పాలసీ డెసిషన్స్ అమరావతికి నేను చాలా స్ట్రాంగ్ వాయిస్గా ఇచ్చా. ఎగ్జాక్ట్లీ. ప్రపంచ దేశాలకి అమరావతి ఎలా కావాలని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే, TV5లో ABNలో మాట్లాడితే ఇతర దేశాల్లో ఉన్న NRIs అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. Undoubtedly you became the common man voice, sir. కామన్ మ్యాన్ వాయిస్. సో ఒక కామన్ మ్యాన్ వాయిస్ నేను ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ మినిస్టర్కి కూడా తగ్గకుండా నా వాయిస్ ప్రపంచానికి వినిపించా. మీరు అంటున్నారే ఇప్పుడు మార్చుకుంటారా పందా అని. ఒక మంత్రి కంటే నాకు ఎక్కువ ప్రజల్లో గౌరవం ఉందని నేను భావిస్తున్నా. దట్స్ ఎనఫ్. రైట్, మీ మాటకే వస్తాను. ఒకవేళ నిజంగా ఒక మినిస్టర్ కంటే, ఒక రాజకీయవాది కంటే ప్రజల్లో మీకు నిజంగా ఆ స్థాయి గనక చార్మింగ్ అండ్ బై ద సేమ్ వే గనక ఉంటే ఆ చార్మింగ్, ఆ నమ్మకం విలువ 450 ఓట్లు. ఎస్, కరెక్ట్ మీరు అనేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా తయారైందంటే, ఈరోజు నాకు వచ్చే 5,000 రూపాయలుకి 50,000 రూపాయలు ఎదురు చూస్తున్నాయి కష్టాలు. ఓకే, 10,000 వస్తే 1,00,000 రూపాయలు ఎదురు చూస్తున్నాయి. మీరు ఈవెన్ గజెట్ ఆఫీసర్ అయినా తీసుకోండి, మంత్ ఎండ్ వచ్చేటప్పటికి డబ్బుల కోసం అప్పుకు పరిగెత్తే పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఒక ఎలక్షన్లో 5,000 రూపాయలు 10,000 రూపాయలు తాయిలాలు ఇస్తూ ఓటుని బై చేసే పరిస్థితుల్లో జడా శ్రావణ్ కుమార్ కోసం ఓటే ఆయన చేసినా చెప్పిన ఓటు వేసినా వేయిపోయినా ఆయన చేస్తాడు. కానీ ఈరోజు ఇచ్చే 5,000 10,000 రూపాయలు మనకు అవసరం. అండ్ మోర్ ఓవర్ రేపొద్దున ఈ పార్టీ అధికారంలోకి వస్తే నాకు పలాంటి చేస్తుందేమో, ఈ పార్టీ అధికారంలోకి వస్తే నాకు పలాంటి చేస్తేమో, ఈ నాయకుడికి అవకాశం వస్తే నీకు పలాంటి చేస్తానని ప్రజల యొక్క షార్ట్ రిక్వైర్మెంట్స్ ప్రజాస్వామ్యాన్ని కిల్ చేస్తున్నాయి. సో నేనేమనుకుంటానంటే నాకు వచ్చిన 450 ఓట్లు నేను 40,000 ఓట్లతో సమానంగా భావిస్తాను. ఈ 450ని 40,000 చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అవుతాను, ఫెయిల్యూర్ అవుతాను నాకు తెలియదు. బట్ నా ఎఫర్ట్ మాత్రం నెవర్ ఎవర్ గివెన్ అప్. సో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములే
ఒక మనిషి యొక్క క్యారెక్టర్నో లేకపోతే ఒక మనిషి యొక్క దీన్ని నిలబెడతాయి అంటే దానికి నేను ఒప్పుకోను. కానీ ఒకటైతే చెప్పగలను, నిరంతరం ప్రజల ఆలోచనలతో ప్రయాణం చేస్తుంటే ఒకరోజుకి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అయితే నమ్మకం ఉంది నాకు. అబ్రహాం లింకన్ లాంటి ఒక మహనీయుడు నాకు ఆదర్శంగా నిలబడతాడు. సో నేను ఓట్లు రాలేదనో లేకపోతే నారా లోకేష్ చేతిలో ఓడిపోయానని నేను భావించను. నేను నారా లోకేష్ కంటే 100 రెట్లు తెలివిగలవాడిని, 100 రెట్లు కమిట్మెంట్ ఉన్నవాడిని, సీరియస్నెస్ ఉన్నవాడిని, చట్టాల పట్ల అవగాహన ఉన్నవాడిని, కలెక్టర్ దగ్గర నుంచి అయ్యే కింద బంట్రోత్ వరకు బిజినెస్ రూల్స్ తెలిసిన వాడిని, ఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అవగాహన ఉన్నవాడిని, ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు విధి విధానాలు తెలిసిన వాడిని. నాకు ఒక సమస్య వస్తే నాకు ఫోన్ ఏ ఫ్రెండ్ అవసరం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ అవసరం లేదు, డీజీపీ అవసరం లేదు. ఐ కెన్ సాల్వ్ మై సెల్ఫ్. ఐ కెన్ గివ్ అ సూటబుల్ సజెషన్ టు మై సబార్డినేట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఇఫ్ ఐ బికమ్ ఎ మినిస్టర్ టుమారో. సో నా దగ్గర ఒక డబ్బు తప్ప అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బు తప్ప ఏమీ లేవు. మీరు అన్న మాటల ప్రకారము మీరు చెప్పినట్లు మీరు చేసినట్లు నేను కంపారిజన్ చేయలేను. కానీ శ్రవణ్ కుమార్ గారు మీతో ఏకీభవిస్తాను. నేను ఆల్రెడీ యూ బికేమ్ ద కామన్ మ్యాన్ వాయిస్. మీరు గనక బరిలో ఉండి పదవిలో ఉండుంటే ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడి ఉండేవారే. వాట్ ఈజ్ జడా శ్రావణ్ కుమార్ అనేటువంటిది కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. యూ ఆల్రెడీ ప్రూవ్డ్. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే జడా శ్రావణ్ కుమార్గా మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓడిపోయారా? రెండూ జరిగినాయి. నేను కూడా ఓడిపోయినా, నేను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎలా? ఎందుకంటే ప్రజలుని మన వైపు టర్న్ చేసుకోవటంలో నేను ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉండింది. మీ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ, ఇట్ ఈస్ నాట్ మై కాన్స్టిట్యున్సీ. అండ్ ఎలక్షన్కి కరెక్ట్గా 15-20 రోజుల ముందు కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. నేను ఇంతకుముందు రాష్ట్రం అంతా వర్క్ చేసి పార్టీని బిల్డ్ చేశాను తప్ప నాకంటూ ఒక కాన్స్టిట్యున్సీ పెట్టుకోవాలి. సో నేను 15-20 రోజుల ముందు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, అక్కడ ప్రజలతో వీలైనంత వరకు మాట్లాడటం జరిగింది. కానీ సో ఓవరాల్గా నేను ఆ కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాల పాటు తిరిగి ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, ప్రజల్లో ఒక నాయకుడిగా ఎదగటంలో నేను ఫెయిల్ అయ్యాను. సో నేను ఆ తప్పు ఇప్పుడు చేయను. ఓకే. సో ఈ 5 years ఖచ్చితంగా నా కాన్స్టిట్యున్సీలో నేను వర్క్ చేస్తాను. ప్రజల కోసం ఎంతవరకు లెజిటిమేట్గా చేయగలమో అంతవరకు చేయడానికి నా మిస్టేక్స్ ఏముంటున్నాయో ఆ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ఇంకో కొత్త పందాలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఏ విధంగా వెనక్కిపోయే ప్రసక్తే లేదు. 2029లో అటు సూర్యుడు ఇటు పొడిచిన అసెంబ్లీలో జడా శ్రావణ్ కుమార్ ఉంటాడు. మీ రాజకీయ ప్రస్థానం మీద మాత్రమే కాకుండా మీ రాజకీయ ప్రమాణం మీద, ప్రయాణం మీద కూడా చాలా మందికి ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఐ విల్ మేక్ దమ్ యాజ్ ఎ క్వశ్చన్. శ్రవణ్ కుమార్ గారు, యూ ప్లీజ్ బ్లాస్ట్ ద సైలెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మంగళగిరి మీ కాన్స్టిట్యున్సీ కాదు అన్నారు, ఒప్పుకుంటాను. మీ రాజకీయ ప్రస్థానంలో మంగళగిరి ఉంటుందని కూడా ఎవరు ఊహించలేదు. బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. అవును. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు ఉండవలేనో లేకపోతే ఇంకొక దాన్ని ఎంచుకుంటారు అనుకున్నారు. కానీ ఎందుకని మంగళగిరిని ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకని అక్కడ బెడ్స్ కొట్టింది? ఎందుకు మంగళగిరిని ఎంచుకోవాల్సి వచ్చింది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో గెలవాలని నా కోరిక. ఓకే. నేను రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలని కాదు, ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో గెలవాలి. అది కూడా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మీదే గెలవాలి. నా డిజైర్ లేకపోతే నా అంబిషన్, ఈ దేశంలో ఈ వర్గంలో ఉన్న వాళ్ళు దేనికి తక్కువ కాదని నిరూపించాలి. అది నాతోనే స్టార్ట్ అవ్వాలి. మేబీ 2029 గెలుస్తానో లేదో నాకు తెలియదు, 2034 గెలుస్తానో లేదో నాకు తెలియదు, 2039 గెలుస్తానో నాకు తెలియదు. నేను గెలిచేంత వరకు, నేను ఉన్నంత వరకు అదే కాన్స్టిట్యున్సీలో నుంచి పోటీ చేస్తాను. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మాత్రం కాళ్ళు పెట్టరు. అబ్సల్యూట్లీ పెట్టరు. ఇది దళితుల్ని అవమానించినట్లు లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్లు కాదా శ్రవణ్ గారు? ఎందుకు? స్పెషల్ ఎలక్టోరేట్స్ కోసం పోరాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం బికాస్ ఆఫ్ పూనా ఇంపాక్ట్, మహాత్మా గాంధీ ఒత్తిడి వల్ల అది కాస్త అయింది. దళితులు రిజర్వ్డ్గా ఉన్నటువంటి స్థానాల్లో నిల్చుంటేనే దళితులు గెలవని ఈ సమాజంలో నాన్ దళితులోకి వెళ్ళి మీరు నిలబడి గెలుస్తారనుకోవటం, ఐఎమ్ సారీ టు సే దిస్, మీ అహంకారం అనుకోవాలా, మితిమీరిన ఆత్మవిశ్వాసం అనుకోవాలా, లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు అనుకోవాలా? అంటే నేను దళిత రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళకపోబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకొక సోదరుడు వెళ్ళిపోతాడు మా పార్టీ నుంచి. అదైతే ఖాళీగా ఉండదు కదా. కానీ నాకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ మొదటి నుంచి కూడా
ఎందుకు ప్రతి సందర్భంలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను జడ్జిగా సెలెక్ట్ అయింది ఓపెన్లో సెలెక్ట్ అయ్యా, రిజర్వేషన్ వాడుకోవాలా. ఓకే, నేను మొదటి నుంచి కూడా ఓపెన్ కాంపిటీషన్లోనే సెలెక్ట్ అయ్యాను. నేను చదువుకున్నది కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ పుస్తకాలు భోజనం ఏదో పెట్టేవాళ్ళు కానీ, బట్ నా స్టడీస్ కూడా నేను ఆన్ పార్ విత్ అదర్ కమ్యూనిటీ స్టూడెంట్స్తోనే పోటీ పడేవాడిని. సో నేను అహంకారం అని కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అనగానే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం కాదు. నాకు తెలుసు నేను గెలవనన్న సంగతి నాకు తెలుసు, కానీ గెలవకపోవటం గెలుపు ఓటంలు అనేవి మన చేతుల్లో కాదు. ఈవెన్ రేపొద్దున నేను డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా గెలవలేను కదా. ఈవెన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కూడా 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా ఎయిమ్ని లేకపోతే నా థాట్ ప్రాసెస్ని ఈ విధంగానే ఉండాలి అని అనుకున్నాను తప్ప అనుకోవటమే, కానీ ఇది దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే ఇంకోటో కానీ కాదు. నేను ఏ సందర్భంలో అయినా సరే నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగానే నన్ను నేను ఊహించుకుంటా. ఓకే, ఏ సందర్భంలోనూ కూడా నేను ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళి కార్పొరేషన్ చైర్మన్ తీసుకోవాలి అనేది ఎప్పటికీ నేను ఊహించుకోలేను. అలాంటి పోస్ట్లో ఉండను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ యాజ్ అన్ అడ్వకేట్గా. ఇండిపెండెంట్గా నేను ఏదైతే ఇప్పుడు ఉన్నానో ఇంకొక 20 years టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను అడ్వకేట్గానే ఉండి చచ్చిపోతానేమో తప్ప ఇంకొక రాజకీయ పార్టీలోకి వెళ్ళి మీ పార్టీ టికెట్ ఇస్తుందా నేను ఎమ్మెల్యే అవుతాను, మీ పార్టీ మినిస్టర్ ఇస్తా నేను మినిస్టర్ అవుతానని అనే ప్రసక్తి జడా శ్రవణ్ కుమార్కి అరేజ్ కాదు. అమరావతి ఉద్యమంలో మీరు ఉండి గర్జిస్తున్నప్పుడు రాజధాని ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాన్ని మీడియా సాక్షిగా మాత్రమే కాకుండా ఎన్నో వేదికల మీద మీరు ఎండగడుతున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళలో ఊహించుకొని చాలా పొంగిపోయారు. ఇక్కడే ఒక కాంట్రాక్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా మీరు టీడీపీలో జాయిన్ అవుతారు, టీడీపీ నుంచి రాజధాని ప్రాంతం నుంచే పోటీ చేస్తారు, ఎన్నికవుతారు అని చెప్పి నాతో పాటు అందరూ అనుకున్నారు. బట్ వీ ఫెయిల్డ్. మేం ఫెయిల్ అయ్యామా, మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే డీల్ ఎక్కడైనా తేడా కొట్టి? మీరే ఫెయిల్ అయ్యారు. ఎట్లా? నా లైఫ్లో ఐ స్వేర్ నేను తాడికొండ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని ఎప్పుడు అనుకోలే. హార్ట్ఫుల్లీ మీరు చెప్తారు? హార్ట్ఫుల్లీ ఐ స్వేర్. ఓకే, నేను తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది నేను ఆ సందర్భంలో నేను ఎంత చెప్పినా మీడియాకి అర్థం కాదు. ఎందుకంటే నేను ప్రతి క్షణం మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతున్న ఛానల్స్ కానీ లేకపోతే నేను మాట్లాడుతున్న నాకు ఫెసిలిటేట్ చేస్తున్న ఛానల్స్ కానీ నేను మాట్లాడుతున్న విధానం కానీ తెలుగుదేశం పార్టీలో జడా శ్రావణ్ కుమార్ చేరిపోతాడు, తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిపోతాడు, అమరావతి నుంచి లేకపోతే తాడికొండ నుంచి ఎమ్మెల్యే అయిపోతాడు, ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యే అయిపోతాడు అని అందరూ భావించారు. ఆ సందర్భంలో నేను నో నేను అట్లా చేరేవాడిని కాదు అంటే అందరూ ఏమనుకుంటారు, ఎలక్షన్ వచ్చేటప్పటికి శ్రవణ్ కుమార్ వెళ్ళిపోతాడులే అనుకుంటారు. కానీ నేను వెళ్ళను, నేను ఒక ఇండిపెండెంట్ భావజాలంతో అంబేద్కర్ సిద్ధాంతాలతో నిలబడ్డాను అని ప్రజలకు చెప్పాలి అంటే సమయం కోసం వేచి చూడాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, నా లైఫ్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నా కలలో కూడా ఊహలేదు. ఒకవేళ చేరే ఉద్దేశమే ఉన్నట్టయితే డైరెక్ట్గా స్ట్రైట్ అవే 2019లో ఉద్యోగానికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయేవాడిని. ఓకే, 5 సంవత్సరాల పాటు కండవా వేసుకొని నాకున్న నాలెడ్జ్ని వాళ్ళకి బై చేసి ఏదో రకంగా మాట్లాడేవాడిని. కిందో మీదో పడి నా నాలెడ్జ్ని వాళ్ళకి బారో చేసి నేను తెలుగుదేశం పార్టీలో ఒక మంచి వక్తగానో ఒక లాయర్గానో తెచ్చుకునేవాడిని. 2024లో ఎమ్మెల్యే అయ్యేవాడిని. దానికోసం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేత కేసులు పెట్టించుకోవాలా, అరెస్టులు కావాలా, థ్రెటన్స్ చేయాలా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను చైతన్యం చేయాలా, లేకపోతే 100 కేసులు వేసి ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడాలా, తెలుగుదేశం పార్టీలో దానికోసం ఒక పార్టీ పెట్టాలా, పార్టీ పెట్టి మళ్ళీ ఒక 120 మందిని పోటీ చేయించాలా, దేనికి ఇవన్నీ? ఒక పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వటం కోసం ఇంత చేయాలా? ఆ రోజే 2019లోనే జాయిన్ అయిపోయినట్టయితే ఈ పార్టీకి నాకుండే చిన్న పార్టీ ఏదో పదవి నాకు ఉండేది కదా. సో మీరందరూ ఫెయిల్ అయిపోయినారు ఈ విషయంలో. మీరు టీడీపీలో చేరాలనుకోలేదు, మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకోలేదు, దట్ ఎస్పెషల్లీ ఉండవల్లో లేకపోతే మరొక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గురించి. మేము ఫెయిల్ అయ్యాం అనుకుందాం. కనీసం మీరైనా పార్టీకి అవసరం, మీలాంటి వ్యక్తులు పార్టీకి ఇంకా అవసరం, రాజకీయాల్లో శ్రవణ్ కుమార్ మీరు ఉండటం అత్యవసరం అని టీడీపీ అధిష్టానం అంతదాకా ఎందుకు
చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ ఎప్పుడు అభ్యర్థించలేదా, అడగలేదా? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా దానికి ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాననుకో దానికి ఆన్సర్, ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేను. ఒకవేళ నిజం చెప్పాననుకో ఈయన ఓవర్గా ఊహించుకున్నారు అనుకుంటారు. సో నేనైతే దానికి ఆన్సర్ చెప్పను. బట్ ఒకటైతే మాత్రం చెప్తాను, ఎవరో నన్ను అడిగారు అనేది నేను చెప్పను. వాళ్ళు ఆఫర్ చేసిన మాట వాస్తవం. ఓకే, కానీ సున్నితంగా నేను తిరస్కరించాను అంతే. వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ కేవలం మీకు మాత్రమే పరిమితమైందా, లేకపోతే మీరు కొంతమందిని అకామిడేట్ చేయాలనుకున్నారు వాళ్ళకి ఇవ్వనన్నారా? నాకు మాత్రమే పరిమితం. నేను ఆ విషయంలో తెలుగుదేశం పార్టీని కూడా తప్పుపట్టాను. బికాస్ దే ట్రైడ్ దే లెవెల్ బెస్ట్ టు అకామిడేట్ మీ. బట్ ఐ సెడ్ మీరు నా పార్టీతో ఏమైనా అలయన్స్ రాగలిగితే విల్ సీ. అంతేగాని నేను తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయటం అనేది అసంభవమైన విషయం. అది అడిగిన వ్యక్తులు ఎవరు, నేనేం చెప్పాను అనేది నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. ఓకే, కానీ సంహవ్ మా ప్రయాణమో లేకపోతే సహజంగానే ఒక 5 సంవత్సరాలు ఫైట్ చేసిన జడా శ్రావణ్ కుమారు పార్టీలోకి రావాలి అని కొంచెం వాళ్ళ తరపున వాయిస్ వినిపించాలని వాళ్ళకు కూడా ఉంటుంది, పార్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తారు, స్పష్టమైన లాంగ్వేజ్ ఉన్న అతి తక్కువ జర్నలిస్టులు మీరు ఒకళ్ళు. మీలాంటి వాళ్ళు మేనేజ్మెంట్ పోగొట్టుకోదు కదా. అవసరమైతే మీరు రిజైన్ చేసి బయటకు వెళ్తారంటే ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి తెచ్చుకుంటారు. అలాగే ఎవరైనా సరే బాగా కొంచెం ప్రజల పట్ల ఆలోచిస్తున్నప్పుడు రాజకీయ నాయకులు పిలుస్తారు. సో నేను పార్టీలోకి వెళ్ళి నా ఐడియాలజీ సెట్ కాక వాళ్ళ ఐడియాలజీ సెట్ కాక 4 రోజులు ఒక మాట 4 రోజులు ఒక మాట 4 రోజులు ఓడిస్తానని 4 రోజులు ఓడించనని 4 రోజులు కొత్త పార్టీ పెడతానని ఈ పిచ్చి మాటలని ఎందుకు? ఆటలో అరటిపండు అవ్వాలా? అవసరం లేదు కదా. సో నా ప్రయాణం నాది. మీరు చెప్పినా చెప్పకపోయినా టీడీపీ హైకమాండ్ మీకోసం విపరీతంగా ట్రై చేసింది. మిమ్మల్ని ఖచ్చితంగా పార్టీ వాయిస్గా ఉంచాలని అనుకున్న మాట వాస్తవం. సరే, ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ శ్రవణ్ కుమార్ గారు. కానీ మీ పార్టీని టీడీపీతో అలయన్స్ కావాలని చెప్పి మీరు ఒక ప్రతిపాదన పెట్టారు, వాళ్ళు విలీనం అడిగారు. సరే, విలీనమా అలయన్స్ అనేటువంటి తీసి పక్కన పెట్టేస్తే మీకున్న శక్తి కన్నా ఎక్కువ సీట్లు అడిగారు. ఒక దశలో బ్లాక్ మెయిలింగ్ కూడా వెళ్ళారు. అందుకే టీడీపీ మిమ్మల్ని కావాలని దూరం పెట్టింది అనేటువంటిది. అలాగని ఏం కాదు సాధు, నేను మేబీ కొంచెం డిమాండ్ ఎక్కువే చేసి ఉంటానేమో. అది నాకు అనిపించిన తర్వాత నేను అనిపించింది కొంచెం నేను ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళుంటానేమో నాకు అనిపించింది. అంటే నేను న్యూగా ఎమర్జ్ అయినటువంటి పార్టీ, కొత్తగా ఎమర్జ్ అయినటువంటి పార్టీ. రెండోది ఏంటి అంటే ఈ సామాజిక వర్గంలో నుంచి కొంచెం ఎక్కువగా పార్టీల వైపే చూస్తారు, ఇండిపెండెంట్గా ఉండని. ఇలాంటి సందర్భంలో నేను కొంచెం తెలుగుదేశం పార్టీని మా పార్టీలో అలయన్స్ వస్తే కొంతమందిని అకామిడేట్ చేయమని కూడా అడిగాను నేను. సో దానికి మేబీ వాళ్ళకున్న ప్రాక్టికల్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు అకామిడేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు అకామిడేట్ చేయాలని అనుకున్నారు. అది లాస్ట్లో వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఆ స్థాయిలో లేను అని వాళ్ళు భావించారు. ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్గా జడా శ్రావణ్ కుమార్ ఒక్కరిని అకామిడేట్ చేయొచ్చు, బట్ ఇంకొకళ్ళనో 2 3 అడిగితే వాళ్ళని అకామిడేట్ చేసే స్థాయిలో నేను లేను అని వాళ్ళు భావించారు. అది ఫైనల్గా ప్రూవ్ అయింది. నేను ఆ స్థాయి వ్యక్తిని కాదని ప్రూవ్ అయింది. నేను దానికి ఏం ఫీల్ అవటంలా, ఎందుకంటే నేను నా పార్టీని అమ్మేసేసి ఆ పార్టీలో చేరిపోయి 5 సంవత్సరాల్లో నన్ను నమ్ముకొని నాకు తెలిసి 117 మంది పోటీ చేశారు మొన్న ఎమ్మెల్యేలుగా. అందరికీ కూడా 500 600 ఓట్లు తక్కువే, అంతకుమించి నాకు తెలిసి ఎవరికో ఒకరికో 1000 2000 వచ్చినాయి. నన్ను నమ్ముకొని పోటీ చేసి 25 లక్షలు 50 లక్షలు 2 కోట్లు 3 కోట్లు ఈవెన్ ఎమ్మెల్సీలు కూడా ఆఫర్ చేశారు కొంతమందికి. అంటే ఆ సందర్భంలో తెలుగుదేశం కూడా ఇంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వస్తుందని వాళ్ళు ఊహించలా. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ కూడా బేర్ చేసి చాలామంది నన్ను నమ్ముకొని నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ నేను అమ్మేసేసి నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో, అలాంటిది నాకు ఇష్టం లేదు. అందుకోసమనే బహుశా వాళ్ళు
పెట్టిన వాళ్ళు అడిగిన దానికి నేను పార్టీలోకి వెళ్లకుండా ఇండిపెండెంట్గా ఉండిపోవడానికి కారణం నన్ను నమ్ముకున్న కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను కూడా మోసం చేసి వెళ్ళిపోతే నా వ్యక్తిగతమైన స్వార్థం కోసం లైఫ్లో ఇంకొక వ్యక్తిని నమ్మటానికి అవకాశం ఉండదు. ఇప్పటికే చాలామంది మా దళిత సామాజిక వర్గాల్లో నుంచి నేను పేర్లు చెప్పను కానీ చాలామంది పార్టీలు నమ్మేశారు సార్. జనాలు నమ్మేసేసి పార్టీల్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోతే దేర్ ఇస్ నో మీనింగ్. అందుకనే ఈ కష్టాలు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నా. డిప్యూటీ సీఎంగా నూతన ఛార్జ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క శాఖకే పరిమితం కాకుండా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రామీణ శాఖ, ఇంకొన్ని శాఖలు కూడా తీసుకొని ఆయన మార్క్ ఏదో చూపిద్దాం అనుకుంటున్నారు. ఈ టైంలో ఆయన్ని కోఆపరేట్ చేయాల్సింది పోయి నువ్వు 30,000 మంది మిస్ అయ్యారని చెప్పన్నావు కదా, వాళ్ళ వివరాలు చూపించు, ఇంకేదో చూపించు అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాక్మెయిలింగ్? సార్, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అలా మాట్లాడటం చాలా పొరపాటు. మీరు పవన్ కళ్యాణ్ గారిని కావాలని వెనకేసుకున్నట్టు అనిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాను? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఇది నాకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కనీసం జగన్మోహన్ రెడ్డి డీజీపీని పిలిచి 30,000 మంది ఏమయ్యారు, వీళ్ళ మీద దొరికారా లేదని ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు అని అన్నారా లేదా? వై కాంట్ యు గివ్ హిమ్ ఎ టైం అంటున్నాం. నేను అదే అంటున్నా. 50 రోజుల్లో మీరు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు డీజీపీతో. 50 రోజుల్లో ఎంతమంది అమ్మాయిల బ్రతుకులు చితనమైపోతున్నాయి? ప్రాస్టిట్యూషన్లో ఉన్నారు అమ్మాయిలు 30,000 మంది. వాళ్ళు ఎక్కడున్నారో వెతకడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు మీరు? ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ప్రీషియస్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ప్రీషియస్. యూ కెనాట్ ఇగ్నోర్. అంటే నేను ఏదో బ్లాక్మెయిల్ చేసే అంత స్థాయి కాదు. ఇప్పుడు నిజంగానే అధికారిక లెక్కల ప్రకారం 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. వాలంటీర్లు వాళ్ళందరినీ మిస్ చేశారని మీరే చెప్పారు. మీరు ఆ స్టేట్మెంట్ తప్పండి. అధికారికంగా డీజీపీని పిలిచి సార్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వలేదు, ఇది నేను ఆ రోజు పొలిటికల్ స్టంట్ కోసం చెప్పాను, నిజంగా ఏమీ మిస్ అవ్వలేదు అంటే వీఆర్ వెరీ హ్యాపీ. అలా నిజంగా పాలిటిక్స్ లో జరుగుతుందా? అలా ఒప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారా? ఒకవేళ కనుక అది నిజం కాకపోతే 2 లక్షల పుస్తకాలు చదివిన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనే నేను మాట్లాడుతుంటే పాలిటిక్స్లో అది జరుగుతుందంటే పొలిటికల్ ఎలిగేషన్ చేశారు మీరు? చెప్పండి. మీరు పొలిటికల్ ఎలిగేషన్ చేశారని మీరు ఒక్క మాట చెప్పండి. లైఫ్లో నేను ఈ గురించి మాట్లాడను, లేదా 5 సంవత్సరాలు ఇదే మాట మాట్లాడతా. 5 సంవత్సరాలు దీని మీద డిబేట్లు పెడతా. మీ పట్టుదల పంతం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ని చాలా వేటాడేటట్లు 5 సంవత్సరాలు నేను వితిన్ ఇంకొక 1-2 మంత్స్లో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ పెడతా. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆచూకీ ఎక్కడ, వాళ్ళు దొరికేంత వరకు నేనైతే వదలను. ఎందుకంటే ప్రాణం విలువ ఆయనకు తెలియదు, నాకు తెలుసు. మహిళల విలువ ఆయనకు తెలియదమ్మా, నాకు తెలుసు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పి తీరాలి, లేదా ఇది పొలిటికల్ ఎలిగేషన్ అని చెప్పాలి. ఇవి 2 చెప్పింది మాత్రం నేను వదలను. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో గుండెల్లో పెట్టుకోకుండా ఉంటే పిఠాపురం ప్రజలు ఆ రికార్డ్ మెజారిటీ ఇచ్చుండేవారా? వెలువలా వచ్చాయి. అసలు ఈవీఎంలో పట్టలేదు అట్టుకొని నేను కొన్ని ఉదాహరణలు చెప్తే మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, నేను ఆయన హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నా. మంచి పోస్ట్ వచ్చింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాన్ని సమర్థవంతంగా చేయమని నేను కోరుతున్నా. నేను వారిని అవమానపరచటమో లేకపోతే ఆయన ఇంకో మాట అంటమో నా ఉద్దేశం కాదు. ఎందుకు అంటే చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తిని ప్రశ్నించడమే కదా. చెట్టు ఇప్పుడు కాయలు ఉన్న చెట్టునే కదా ఎవడైనా రాళ్ళు వేసేది. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని బిడ్డలను తీసుకురా, వాళ్ళందరూ ఎక్కడున్నారు అని నేను అడిగానా? అడగలేదు కదా. ఇప్పుడు మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. పవర్ వాళ్ళ చేతిలో ఉంది అంతే కాబట్టి, లేకపోతే నేను ఎందుకు అడుగుతాను? నేను ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఆయన ఫోటో ఉంటుంది. రాజ్యాంగంలో అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనదే. కానీ పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు కాబట్టి ఇంకా ఆయన ప్రశ్నించొద్దు అంటే అది ఎట్లా? మీకు కూడా అది భావ్యం కాదు. చాలా పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ పెడుతున్నటువంటి కామెంట్లు, మీపై విసురుతున్నటువంటి వ్యంగ్యాస్త్రాలు అవే ఎందుకు చెప్పండి? నేనేమి తప్పు మాట్లాడాను? ఆయన ఏమైనా అవమానపరిచానా? వ్యక్తిగత జీవితం గురించి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట మాట్లాడాను, నాకు అనవసరం కూడా అది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? నేను మాట్లాడను, నేను నోవే కన్సర్న్. అండ్ పవన్ కళ్యాణ్ గారు బాగా చెయ్యగలరు, చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను తప్ప ఇప్పుడు ఒక 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనే చెప్పేటువంటి ఒక ఎంత పెద్ద ఎలిగేషన్ తర్వాత మీరు వచ్చి సైలెంట్గా ఉంటే రేపొద్దున ఇంకొక ఎలిగేషన్ చేసి మీ మీద చేసి రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చి అది కామ్గా అయిపోతే కుదరదు కదా. అకౌంటబిలిటీ ఉండాలి. నాలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు బాధ్యత ఉండాలి. అంతేగాని రోడ్డు మీద రోమియోలాగా
యూట్యూబర్ లాగా ఎవడ మాట పడితే వాళ్ళ మాట మాట్లాడతామా? మ్మ్. సో దేర్ఫోర్ నేను వాళ్ళు ఏమైనా అనుకోనియండి, కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. లేకపోతే 5 సంవత్సరాల వరకు మాత్రం నేను వదలను. దీనికి లాజికల్ కంక్లూజన్ రావాల్సిందే. రైట్. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. అందుకే ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు. ప్రతిపక్షం బహుశా ఫెయిల్ అవుతుందేమో అని చెప్పి సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రతిపక్షం కన్నా బలమైన గొంతుకలుగా మార్చుకుంటారు. అలా ఉబికి వచ్చినటువంటి గొంతుని గర్జన చేస్తే పొంగిపోతారు. అలా పొంగిపోయిన వ్యక్తుల్లో మీరు ఒకరు శ్రవణ్ కుమార్ గారు. మీరు చెప్పిన దాని ప్రకారం రాజకీయాల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నా, అరాచకం ఏ విధంగా రాజ్యం వెళుతున్నప్పటికీ కూడా ప్రజల తరపునే నిలబడాలని, ప్రజల తరపునే గర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ డిబేట్ అండ్ ఇంటర్వ్యూ శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.